ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు అందరం చదువుదాం. దయచేసి చూడండి. తీసారా? పాత నిబంధనలో 635వ పేజీ చూడండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్యా, మీకు వందనాలు. ఇది నాన్న మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మాకు రక్షణ దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియా భక్తుడు చేస్తున్న ప్రార్థన, పడుతున్న బాధ, వేదన మనకి కనబడుతుంది. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, దేని చేత నేను దుఃఖోపశాంతి పొందుదును? దేని చేత దుఃఖోపశాంతి అంటే దుఃఖము నుండి, ఈ వేద నుండి, ఈ బాధ నుండి, ఈ భయం నుండి దేని చేత నేను విడుదల పొందుతాను అని తను తాను ప్రశ్నించుకున్నాడు. సమస్య ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఒకటి పాపంలో ఉన్నారు, రెండోది దేవుణ్ణి విడిచిపెట్టారు, మూడోది భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఎందులో ఉన్నారు? భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఆ శ్రమలో నుండి దేవుని వైపు తిరగట్లా. ఎవరి వైపు తిరగట్లేదు? దేవుని వైపు తిరగట్లేదు. శ్రమలు రావడం సహజం, తెలుసో తెలియకో పాపంలో పడిపోవడం సహజం. కానీ దేవుని వైపు తిరగకపోవడమే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటన్నది మన సమస్య కాదు, కానీ మన సమస్య ఏంటయ్యా అంటే దేవుని వైపు తిరగకపోవడమే మన సమస్య, పెద్ద సమస్య అన్నమాట. అందుకని భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఏమంటున్నాడు? 20వ వచనం చూడండి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. 2 కాలాలు గడిచిపోయాట. ఎన్ని కాలాలు? మొదటి కాలం ఏంటి? కోతకాలం. ఏ కాలం అమ్మా? కోతకాలం. కోతకాలం అంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే కోతకాలం గురించి కాదు ప్రియమైన దేవ. కోతకాలం అనే దానికి బైబిల్లో ఉన్న అర్థం ఏంటంటే శిక్షాకాలం. ఏ కాలము? శిక్షాకాలం. హోషేయ గ్రంథం చూడండి, ఒక మాట కనిపిస్తుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆరు 11 చూడండి. అక్కడ ఏముంది? శిక్ష. కోతకాలం దగ్గర ఏముందండి? శిక్షాకాలం అనమాట. శిక్షాకాలము దేవుడు నిర్ణయించాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు, అవునా, దేవుని నుండి తప్పిపోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, పాపంలో ఉన్నప్పుడు దేవుడు శిక్షలోనికి పంపిస్తాడు. ఎందులో పంపిస్తాడు? శిక్షలోనికి పంపిస్తాడు. ఆ శిక్షలో కూడా మారు మనసు పొందలేదట. ఎప్పుడు మారు మనసు పొందలేదు? ఆ శిక్షలో కూడా మారు మనసు పొందలేదట. శిక్షాకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం కూడా గతించిపోయింది. అంటే ఎండాకాలం. ఎండాకాలం అంటే శ్రమ అనమాట. మనము విశ్వాసులు పరిస్థితి ఇప్పుడు ఎలాగుందంటే అన్నిటికీ అలవాటు పడిపోయారు. దేనికి అలవాటు పడిపోయారు అంటే శ్రమలకి అలవాటు పడ్డారు, కానీ మారు మనసు పొందట్లేదు. ఏం పొందట్లేదు? మారు మనసు పొందట్లేదు. అదే దేవుడు అంటున్నాడు, కోతకాలం, శిక్షాకాలం అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, మారు మనసు మాత్రం పొందట్లేదు అనమాట. అంటే చూడండి, దొంగోడు కానీ లేకపోతే నేరాలు చేసేవాళ్ళు కానీ పోలీసులు ఏం చేస్తారు? మొదట, అవునా, ఫైన్ వేస్తారు. ఇప్పుడు లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు అనుకోండి, లేకపోతే ఏదో, అవునా, దొంగ విషయాల్లో వ్యవహారం నడుస్తున్నారు అనుకోండి, ముందు ఏం చేస్తారు? అవునా, ఫైన్ వేస్తారు. తర్వాత ఇంకా చెప్పిన మాట వినకపోతే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇంకా చెప్పిన మాట వినకపోతే కొడతారు. అవునా కదండి? ఇప్పుడు మనం ఫైన్ కట్టడానికి రెడీ అవుతున్నాం, జైలుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం, తన్నించుకోవడానికి రెడీ అవుతున్నాం, కానీ పాపం మాత్రం విడిచిపెడతలేదు. ఏం విడిచిపెడతలేదు?
పాపం మాత్రం విడిచిపెడతలేదు. అది సమస్య అయిపోయింది ప్రియమైన దేవుడా. అర్థమైందండి? అందుకని దినాన ప్రియమైన దేవుడా, గ్రీష్మకాలం అంటే శ్రమకాలం, శ్రమకాలం కూడా అయిపోయిందట. అయినా కూడా మనము రక్షణ పొందట్లేదు. ఏం పొందట్లేదు? రక్షణ పొందట్లేదు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉంది. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చుంది. గిలాదు అంటే ఒక ప్రాంతం, అక్కడ గుగ్గిలం అంటే మందు దొరుకుతుంది అనమాట. మందు అంటే తాగే మందు కాదు, అవునా, వైద్యం సంబంధించిన మందు, బాంబు దొరుకుతుంది అనమాట. అవునా, నొప్పికి ఉపశమనం పొందడానికి, వ్యాధికి ఉపశమనం పొందడానికి ఒక మందు దొరుకుతుంది. అక్కడ గుగ్గిలము ప్లేస్ ఉంది, వైద్యము ఉంది, అవునా, వైద్యుడు ఉన్నాడు. కానీ జనులకు స్వస్థత రావట్లేదట. ఏం రావట్లేదు? ఎంతకాలమైనా స్వస్థత రావట్లేదు. స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటి? అవునా, మన భాషలో చూసుకుంటే గిలాద్ అంటే చర్చ్ అనుకుందాం, అవునా, వైద్యుడు అంటే పాస్టర్ గారు అనుకుందాం, గుగ్గిలం అంటే వాక్యం అనుకుందాం. ఏమనుకుందాం? వాక్యం. అవునా, చర్చ్ లేదా, పాస్టర్ గారు లేరా, వాక్యం లేదా, దేవుడు లేడా, మరి ఎందుకు రక్షణ పొందట్లేదు, మరి ఎందుకు స్వస్థత పొందట్లేదు? అది పెద్ద ప్రశ్న ప్రియమైనదేమో. అవునా, ఎందుకు నా జనులకు స్వస్థత కలగట్లేదు అని దేవుడు అడుగుతున్నాడు. దానికి బైబిల్ ఇచ్చే ఆన్సర్ ఏంటి, మన పరిస్థితి ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి ఆమోసు గ్రంథంలోనికి రండి. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుంటే, 6వ వచనం ఒకటి చదువుదాం. 6వ వచనంలో, మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా. ఇది చదివినప్పుడు నాకు తప్పోయిన కుమారుడు గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చారు? తప్పోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కరువు రాగానే బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు. అవునా, కరువులో అడ్జస్ట్ అయిపోలేదు. కరువు తర్వాత ఇంకేదో శ్రమ వచ్చింది, అప్పుడు అడ్జస్ట్ అయిపోలేదు. అవునా, కరువు రాగానే వెంటనే తండ్రి తట్టు తిరిగిపోయి తండ్రి దగ్గరికి వచ్చాడు. బుద్ధి వచ్చింది, నా తండ్రి అంటే అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉంది, అవునా, నేను ఇక్కడ బాధపడుతున్నాను, అవునా, తండ్రి నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కూలోడుగా చేర్చుకో అని బతిలాడదామని వచ్చాడు. కానీ తండ్రి తక్కువ చేశాడా? ఏ మాత్రం తక్కువ చేయలేదు. హల్లెలూయా. సో కరువు రాగానే ఆ తక్కువని కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ ఇశ్రాయేలు మాత్రం తిరిగి రాలేదు. అర్థమైందండి? 8వ వచనం ఆఖరిలో కూడా దేవుడు నీళ్లు లేకుండా చేసిరట, కానీ వారు ఆయన తట్టు తిరగలేదట. 9వ వచనంలో, అవునా, కాటుక చేత తెగుల చేత పాడు చేసిరట దేవుడు, అయినా వారు దేవుని తట్టు తిరగలేదట. ఆఖరి వచనం ఉంటుంది. 10వ వచనంలో తెగుళ్ళ చేత ఇబ్బంది పెట్టాడు, అయినను వారు దేవుని తట్టు తిరగలేదట. 11వ వచనంలో నాశనం చేశాడు, అయినా వాళ్ళు తిరగలేదు ప్రియమైన దేవుడా. సో గమనించవలసిన విషయం ఏంటంటే, 11వ వచనం చదువుదాం. చూడండి 11వ వచనం, దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లుగా నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకొంట్రి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా. ఏంటండి, వాళ్ళు శ్రమలోకి వెళ్ళినప్పుడు కింద మీద పడి బుర్రంతా పెట్టి శ్రమలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప దేవుని తట్టు తిరగట్లేదట. ఎవరి తట్టు తిరగట్లేదు? అర్థంగా? ఎవరి తట్టు తిరగట్లేదమ్మా? దేవుని తట్టు తిరగట్లేదు. దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా కూడా శ్రమలకి అలవాటు పడ్డారు. దేనికి అలవాటు పడ్డారు? శ్రమలకే అలవాటు పడుతున్నారు తప్ప మారు మనసు పొందట్లా, పాపక్షమాపణ పొందట్లా, దేవుని తట్టు తిరగట్లేదు. అవునా, కింద మీద పడి శ్రమలు పడి, అవునా, ఎలాగోలా బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవునా, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ తప్పిపోయానని ఆలోచన చేయట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి ప్రియమైన దేవుడా, 12వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టుకై సిద్ధపడండి. ఏమన్నాడు దేవుడు? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అంటున్నాడు. దేవుని సన్నిధిని కనబడడానికి ఎందుకు సిద్ధపడాలంటే, మనకి స్వస్థత ఎందుకు రావట్లేదంటే ప్రియమైన దేవుడా, ఎందుకు రావట్లేదో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యంలోనికి రండి. యెషయా గ్రంథంలో చెప్పిన మాట, 6వ అధ్యాయంలో చెప్పిన మాట తర్వాత యేసు ప్రభువారు చెప్తారు, తర్వాత పౌలు గారు చెప్తారు. అవునా,
అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుదాం. 26, 27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపురు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయము కొవ్విందట. ఏం కొవ్వింది? హృదయం కొవ్విపోయిందట. తర్వాత చెవులతో మందంగా విని కన్నులు మూసుకున్నారు. 2 ప్రాబ్లమ్స్ బట్టి మనకు స్వస్థత రాట్లా. వింటున్నారా? 2 ప్రాబ్లమ్స్ ఏంటో మనకు అర్థమైతే అప్పుడు మన సమస్యకు పరిష్కారం వస్తుంది. ఒకటి ప్రియమైనదేమో గర్వం. ఏంటమ్మది? గర్వం. ఒక్కొక్కసారి వాక్యం తీస్తాం, అవునా? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మనకు ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మన సమస్య అంతా వింటారు, అవునా? దానికి పరిష్కారంగా, అవునా, టెస్టులు రాస్తారు, లేకపోతే మెడిసిన్ రాస్తారు. మెడిసిన్ రాసినప్పుడు మనం ఆ చీటీ పట్టుకుని మెడికల్ స్టోర్కి వెళ్తాం. మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ స్టోర్లో ఉన్న వ్యక్తి ఆ చీటీ చూసి మనకి ఏమిస్తాడు? మందులు ఇస్తాడు. ఇస్తాడు ఇవ్వడమ్మా? మందులు ఇస్తాడు. మందులు మనం ఏం చేస్తామంటే తీసుకుని వచ్చేస్తాం. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ మంచోడే, మెడిసిన్ మంచిదే. ఆ మెడికల్ స్టోర్లో ఉన్న ఆయన కరెక్ట్గా డాక్టర్ చీటీకి తగ్గట్టే మెడిసిన్ ఇస్తాడు. కానీ మనం వేసుకోం కదా, దాన్ని బట్టే మనకి జబ్బు తగ్గట్లేదు. జబ్బు తగ్గకపోవడానికి కారణం ఏంటి? వేసుకోకపోవడం బట్టే. వేసుకుంటే టైంకి వేసుకున్నాం అనుకోండి, ఏ సమస్య ఉండదు. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఫాలో అయ్యామనుకోండి, ఏ సమస్య ఉండదు. ప్రియమైన దేవుడా, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇది మనకు తెలిసిందే మెడిసిన్ అని మనం, అవునా, మానేస్తూ ఉంటాం. అందుకే మనకు స్వస్థత రావట్లేదు. అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే, సపోజ్ నేను ఏదైనా ఒక వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఈ వాక్యం 25 సంవత్సరాల క్రితమే నేను అన్నాను, ఇప్పుడు భాష గారు చెప్తున్నారని మనం వినడం మానేస్తాం. అందుకే స్వస్థత రావట్లేదు. ఎందుకు రావట్లేదు స్వస్థత? అప్పుడే మా భాష గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు భాష గారు కొత్తగా అని మనం ముందే లాక్ వేసేస్తాం. ఏమేసేస్తాం? లాక్ వేసేస్తాం. ఆ వాక్యం ఇంకా వినం, అవునా? ఇంకో కోణం దేవుడు మాట్లాడవచ్చు, ఇంకో విషయం మాట్లాడవచ్చు, లేకపోతే రెండోసారి మాట్లాడవచ్చు. అర్థమైందండి? అందుకే నువ్వు స్వస్థత పొందట్లేదు. వాక్యం తీగానే కొంతమందికి ఏమవుతుందంటే ఈ వాక్యం మాకు ముందే తెలుసు, ఎప్పుడో తెలుసు, మా భాష గారు ముందే చెప్పారు, నా చిన్నప్పుడే విన్నాను అని చెప్పేసి మనం అదొక అతిశయం, స్పిరిచువల్ ప్రైడ్ అనమాట. అర్థమైందండి? అందుకే మనకేంటంటే స్వస్థత రావట్లేదు. వాక్యం ఎవరు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఏది చెప్పినా వినాలంతే, శ్రద్ధగా వినాలి. అప్పుడు స్వస్థత వస్తుంది. హల్లెలూయా, నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు అతిశయంగా ఫీల్ అవ్వకూడదు. వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా వినాలి. వింటే అది మనకి ఆశ్చర్యం. అర్థమని కృవ్వి మనకేంటంటే ఈ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పిందే చెప్తారులే అంటారు. ఏమంటారండి? పాస్టర్ గారు ఎప్పుడు చెప్పిందే చెప్తారు, అవునా, తిప్పి చెప్తారని చెప్పేసి, అవునా, వినరు కొంతమంది. అవునా కదని? అలాంటి సంఘటనలు మనకు తెలీదా? బోల్డ్ తెలుసు, అవునా కదని? అందుకే స్వస్థత రావట్లేదు. అందుకే ప్రియమైన దేవులారా, అవునా, మనం ఏం చేస్తున్నామంటే స్వస్థత పొందుతారు. తర్వాత వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఏం మూసుకున్నారు? మందం అంటే ఏంటి? నిర్లక్ష్యం, సోమరితనం. అవునా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడో సెల్ ఫోన్ చూసుకోవడం, లేకపోతే ఎక్కడో ఆలోచన చేయడం, అవునా, లేకపోతే నిద్రమత్తుగా ఉండడం, భయం లేకుండా, మెలకువ లేకుండా ఉండడం. అర్థమైందండి? ఇలాంటి వ్యవహారాలన్నీ చేస్తుంటాం. అందుకే వాక్యం లోపలికి వెళ్ళట్లేదు. అందుకే నీకు స్వస్థత రావట్లేదు, మారు మనసు రావట్లేదు, పాపక్షమాపణ రావట్లేదు, దైవ భయం రావట్లేదు, దైవ భక్తి రావట్లేదు, దైవ ఆశీర్వాదం రావట్లేదు. అందుకే ప్రియమైన దేవుడా, మనము స్వస్థత పొందుతున్నాం. నా జనుడికి స్వస్థత ఎందుకు కలగట్లేదు అంటున్నాడు. గిలాదులో గుగ్గిలం ఉంది, గుగ్గిలం ఉంది, వైద్యుడు ఉన్నాడు, అవునా, వాక్యం ఉంది, సావకుడు ఉన్నాడు, సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు. కానీ నీకు స్వస్థత లేదు, నీకు రక్షణ లేదు. ఎన్ని సంవత్సరాలైనా రక్షణ పొందలేదు, ఎన్ని సంవత్సరాలైనా బతుకు మారలేదు, ఎన్ని సంవత్సరాలైనా బుద్ధి మారలేదు. అందుకే దేవుడు అన్నాడు, మీ దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడండి. ఏమన్నాడు దేవుడు? ఆ మాట చెప్పండి గట్టిగా. మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడడానికి కింద వచ్చి నువ్వు ఏమన్నాడో అది మనకు అర్థమవుతుంది. అప్పుడు చూడండి, మళ్ళీ రండి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం చూడండి.
పర్వతములు నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. దేవుడు అక్కడ అనేక విషయాలు మాట్లాడుతూ మధ్యలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనుష్యుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మన దేవుని సన్నిధిని కనబడడానికి ఏమన్నా సిద్ధపడి రావడం అంటే, దేవా నువ్వు ఏది మాట్లాడితే నాతో ఆ విషయం నేను లోబడతాను ప్రభు అని తీర్మానం తీసుకుని వస్తే, నీ యోచన ఏంటో నీకు తెలియదు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో నీకు తెలియదు. ఏం తెలియదు నీకు? నువ్వు ఒకటి ఆలోచన చేసావు, అవునా, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో నీకు తెలియదు. ఇక్కడికి వచ్చాక దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాన్సిక్వెన్సెస్ నీతో చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇందా మనం అవునా ఆ డాక్టర్ చీటీ గురించి చెప్పాం. డాక్టర్ చీటీ అవునా, మనం చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఆ ట్యాబ్లెట్స్ రాస్తాడు, మనకు ఒక ముక్క అర్థం అవుద్దా? అవునా, ముందు మాట ఆఖరి మాట ఉంటుంది, మధ్యలో కోడికి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్ కూడా తెలియదు మనకి, అవునా కదండి? అది ఎవరికి తెలిసిద్ది? అవునా, ఆ షాప్లో ఉన్నవాడికి తెలిసిద్ది. ఇలా చూడగానే చెప్పేసి తక్కువ మెడిసిన్ తీసుకొచ్చి చేస్తాడు. అవునా, మనం కింద మీద గింజుకున్నా అది మనకు అర్థం కాదు, అవునా కదండి? అలాగే నువ్వు సమస్యతోటి దేవుని సరిగ్గా ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు నీకు ఏదో ఒక వాక్యమో వాగ్దానం ఇస్తాడు. ఆ సమస్యకి పరిష్కారం అవునా నీకు అవునా దేవుడు చెప్తాడు, కానీ అది నీకు అర్థం కాదు. అవునా, దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని అవునా దేవుని వాక్యం శ్రద్ధగా ఉంటే దాని యొక్క పరిష్కారం దేవుడు నీకు మందిరంలో ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం ఉందండి? దేవుని ఆ మెడికల్ స్టోర్కి వెళ్ళగానే ఆ మెడిసిన్స్ ఇచ్చే ఆయనకి అవునా ఇటు ఈ పేపర్లో ఉన్నదేటో తెలియాలి, ఏ షెల్ఫ్లో ఆ మెడిసిన్ ఉందో తెలియాలి, అవునా కదండి? లేకపోతే తెలియదు. ఇప్పుడు ఆ మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మనం తెమ్మన్నాం అనుకోండి, మనం తాగలమా? పారాసిటమాల్ ఉందనుకోండి, జ్వరం ఉంది, అవునా, అది ఎక్కడుందో ఇన్ని బాక్సులు వెతుక్కోవాలి. పారాసిటమాలే మనకు దొరకదు, మిగిలినవి పోనీ పారాసిటమాల్ దొరికినా పారాసిటమాల్ జ్వరం వాడతానో తెలుసు, మిగిలినవి దేనికి వాడతావు తెలుసా? తెలియదు. అవునా, అన్ని మెడిసిన్లు మంచివే, బైబిల్లో ప్రతి వాక్యం మంచిదే, కానీ ఏ వాక్యం చెప్పాలో ఏ వాక్యం బోధించాలో అవునా అది దేవుని అభిషేకం పొందిన వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అవునా, అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా అవునా దేవుడు మీ ప్రాబ్లంకి ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చినప్పుడు అవునా దాని యొక్క అర్థము వివరణ మీరు ఇక్కడికి వచ్చా తెలుసుకుంటారు. ఇంటి దగ్గర బైబిల్ చదవకపోతే ఇక్కడికి వచ్చాక మీకు ప్రయోజనం ఉండవు. ఇంటి దగ్గర ప్రతిరోజు బైబిల్ చదవని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఊరికి వచ్చేస్తున్నారు. దేవుని సన్నిధిని కనబడడానికి మీరు సిద్ధపడి రావాలి. అటెండెన్స్ కోసం వచ్చారు. వారం అంతా బైబిల్ చదవండి, అవునా, దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక వాక్యం మాట్లాడతాడు, మళ్ళీ అదే వాక్యం మళ్ళీ ఇక్కడికి వచ్చాక దేవుని సేవకులు మాట్లాడుతుంటారు. అర్థండి? నీకు ఓ సమస్యలో ఉంటావు, అవునా, మొన్న చదివినప్పుడు ఆ దేవుడు ఆ వాక్యం నీకు చూపిస్తాడు, లేకపోతే వాగ్దానం నీకు చూపిస్తాడు, అది నువ్వు వింటావు, చదువుతావు, అర్థం చేసుకోలేవు. కానీ మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం యొక్క మీనింగ్ ఏంటో అవునా దాని భావం ఏంటో దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు నీకు అర్థమయ్యి అప్పుడు నిజమైన మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపం వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇంటి దగ్గర బైబిల్ చదవరు కాబట్టి ఇక్కడ వాక్యం మనకు అర్థం కాదు. వాక్యం విన్నా వాళ్ళు లోపలికి వెళ్ళకపోతే ప్రయోజనం లేదు. అర్థమవుతుందమ్మా? అన్నం గిన్నెలో ఉంటే మనకు కడుపు నిండదు, అవునా, కడుపులోకి వెళ్తేనే మనకు కొంచెం బలం వస్తుంది. అందుకనే ప్రియమైన దేవుడా గిన్నెలో పెట్టద్దు, అవునా, గిన్నెలో ఉన్నది కడుపులోకి వెళ్ళేలాగా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మనుష్యుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే. నీ యోచన ఏంటో నీకే తెలియదు. నువ్వు యోచన చేసావు కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పర్యవసానాలు అవునా ఫలితాలు అవునా దుష్ఫలితాలు నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రభా మీరేది చెప్తే నేను అది చేస్తాను, మీరేది మాట్లాడితే నేను అది చేస్తాను, మీరు ఏ ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ వాడుకుంటాను. అర్థమైందండి? కొన్నిసార్లు మా చిన్నప్పుడు శిలాంగులు ఉన్నప్పుడు దగ్గుకు మందు ఇచ్చేవాళ్ళు, అది చేదుగా ఉండేది అనమాట, చేదు అనమాట. ఆ చేదు అసలు మింగలేము. మరి ఆ రోజులు అవే ఉన్నాయి, అవునా. దగ్గు తగ్గాలంటే ఖచ్చితంగా అది మింగాల్సింది, మింగిసేవాళ్ళం, అవునా. దేవుడు స్వస్తి ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రియమైన కొన్ని వాక్యాలు ఉంటాయి, అవి కష్టం చెయ్యాలి, చేస్తేనే మేలు అనమాట. అందుకే ప్రియమైన దేవుడా
దేవుడు అంటున్నాడు మన యోచనలు మనకి తెలియజేస్తాడట. చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 4వ అధ్యాయం 14వ వచనంలోకి రండి. నాలుగో అధ్యాయం 14వ వచనం. నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చాలండి. యెరూషలేమా, నాతో పాటు చెప్పండి. యెరూషలేమా, అందరు చెప్పాలి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. మన లోపల దుష్ట అభిప్రాయం అంటే ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక ఉద్దేశం, ఒక మనస్సు మనలో కలిగి ఉన్నాం. ఎన్నాళ్ళ వరకు అలాంటి దుష్టాభిప్రాయాలు నువ్వు కలిగి ఉంటావు? అవునా? ఇప్పుడైనా సరే నీ హృదయంలో చెడుతనము కడిగి వేసుకో. గర్వము, సోమర్తనం, నిర్లక్ష్యం, ఇలాంటివన్నీ చెడుతనం అనమాట. ఆ చెడుతనం అంతా కడిగేసుకో. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం విడిపిస్తుంది. హల్లెలూయా. అర్థండి? నీవు రక్షింపబడాలంటే నీ ఆలోచన మారాలి. ఏం మారాలి? ఆలోచన మారాలి. అవునా? నీ ఆలోచన దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన దేవుని ఆలోచన వేరు. దేవుని వాక్యం చదివేది ఎందుకు? దేవుని ఆలోచన కనిపెట్టడానికి. ఏం కనిపెట్టడానికి అమ్మా? దేవుని ఆలోచన కనిపెట్టడానికి. దేవుని వాక్యం చదవలేదనుకో, దేవుని ఆలోచన నీకు అందదు. దేవుని వాక్యం చదివే వాళ్ళకి దేవుని ఆలోచన అందుతుంది, దేవుని వాక్యం చదవని వాళ్ళకి దేవుని ఆలోచన అందదు. నీ ఆలోచన ప్రకారం నువ్వు పరిగెడతా ఉన్నావు అనమాట. అవునా? ఎక్కడో పడతాం, పడి దెబ్బలు తినేంత తెచ్చుకోవద్దు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే, అవునా, నీ యోచనలో నీకు తెలియచేయడానికి దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడి రండి. అవునా? మీ వాక్యం నేను వింటాను ప్రభా, శ్రద్ధగా వింటాను ప్రభా, దిక్కులు చూడను ప్రభా. అవునా? అది ఇది ఆలోచన చేయను ప్రభా. ఈ వాక్యం నాకు కాదు. అవునా? పాస్టర్ గారు వాక్యం చెప్తూ 1-2 సార్లు కొంతమంది చెప్పారు. ఏం చెప్పారు? కొంతమంది వచ్చినప్పుడట బ్యాట్ పట్టుకుని వస్తారట. ఏం పట్టుకుని వస్తారు? బ్యాట్, క్రికెట్ బ్యాట్. అవునా? అవునా? బ్యాట్, క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చి బాల్ ఇలాగ వేయగానే అలా కొడతారు. అవునా? ఏదైనా వాక్యం చెప్పగానే ఈ వాక్యం నాకు కాదు వాళ్ళకి అన్నారు. అవునా? ఈ వాక్యం నాకు కాదు వీళ్ళకి కరెక్ట్గా చెప్పారు పాస్టర్. వాళ్ళకి తగిలింది అనుకుంటారు. అర్థండి? అలాగే అంటారు. అవునా? చీపురు పట్టుకుని వస్తాడు, పక్క తోసి పడేస్తారు. ఇదేం వాక్యం అని. ఈ వాక్యం పెద్ద బైబిల్లో ఏ వాక్యం చెడ్డది కాదు, అన్నీ దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రతి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడని నమ్మినప్పుడే నువ్వు దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుతావు. అర్థమైందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వచ్చిన పిల్లో పట్టుకుని వస్తారట, చక్కగా నిద్రపోవచ్చు. అవునా? ఇంటి దగ్గర నిద్ర రాదు, కానీ పాస్ గారు వాక్యం స్టార్ట్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది కదమ్మా, వచ్చేస్తుంది. అవునా? పిల్లో పట్టుకుని వస్తారనమాట. అవునా? చక్కగా నిద్రపోతూ ఉంటారు. అవునా? మందమతులు. అర్థమవుతుంది. సో గమనించండి, అలాంటి స్థితిలో నీవు ఉంటే నీకు స్వస్థ ఎలాగ వస్తుంది? నువ్వు రక్షణ ఎలా పొందుతావు? అవునా? నీ సమస్యలు, ఒకటి పాపము, రెండోది సమస్యలు. అందుకే దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి. అవునా? ఆహారం లేకుండా చేసినా వాళ్ళు నా తట్టు తిరగలేదు, వర్షం లేకుండా చేసినా నా తట్టు తిరగలేదు, తెగుళ్ళు పంపించినా నా తట్టు తిరగలేదు, నాశనం పంపించినా తిరగలేదు. అలవాటు పడిపోయాడట. మన పెద్ద పాస్టర్ పెద్ద అబ్బాయి ఒకసారి వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాడు. ఒక ఆయన గట్ట జ్యోతిష్కుని చెప్పించుకున్నాడట. జ్యోతిష్కుని చెప్పించుకుంటే ఆ జ్యోతిష్కుని చెప్పినానట, నీకు 7 సంవత్సరాలు కంటిన్యూగా శ్రమలు ఉంటాయి అన్నమాట. కంటిన్యూగా శ్రమలు ఉంటాయంటే ఆయన అనుకున్నాడట, 7 సంవత్సరాలు పోయిన తర్వాత శ్రమలు పోతాయి కావాలనుకుని, అయితే 7 సంవత్సరాలు పోయిన తర్వాత శ్రమలు పోతాయి అంటే శ్రమలు పోగానే శ్రమలకు అలవాటు పడిపోతాం అన్నమాట. శ్రమలకి ఏంటండి? అలవాటు పడిపోయి ఆ శ్రమల్లోనే కంటిన్యూ అవుతుంది తప్ప, శ్రమలు 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి, 7 సంవత్సరాల తర్వాత శ్రమలకి అలవాటు పడిపోయాం. శ్రమలకి అలవాటు పడుతున్నాను తప్ప మారు మనసు పొందట్లేదు. ఏం పొందట్లేదు? మారు మనసు పొందట్లేదు, వాక్యం దగ్గరికి రావట్లేదు, దేవుని తట్టు తిరగట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకసారి యెషయా గ్రంథంలోనికి రండి, 30వ అధ్యాయము. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోనికి రండి. 30వ అధ్యాయము 15వ వచనం 18వ వచనం చదువుకుందాం. 15వ వచనం చూడండి, చదవండి ఎవరైనా బిగ్గరగా.
ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. చాలండి. తర్వాత 18 వచ్చిన ఇంకోళ్ళు చదవండి. మీ యందు దయ చూపవలని చాలండి. గమనించండి, దేవుడట మన యందు దయ చూపాలనుకుంటున్నాడట, మనల్ని కరుణించాలనుకున్నాడట. కానీ అలా నిలబడిపోయాడు, అలా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? మనం తిరిగి రావట్లేదు ఆయన దగ్గరికి. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిపోతారు. మరలి రావట్లేదు, దేవుని దగ్గర రావట్లా, చర్చికి వస్తున్నాం. చర్చికి రావడం వేరు, దేవుడి దగ్గర రావడం వేరు. అర్థమైందా? మనం చర్చికి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నామమ్మా? చర్చికి వస్తున్నాం, అంతే. దేవుడి దగ్గర రాలేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు బాగుపడతావు, చర్చికి వచ్చినప్పుడు బాగుపడతావు అని గ్యారంటీ లేదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బాగుపడతావు. నీ మనస్సు మారాలి, నీ హృదయం దేవుని తట్టు తిరగాలి. మీరు మరలి వచ్చి ఊరకుంట వల్ల, అవునా, అవి ఇవి చేసాం, కింద మీద పడ్డాం, ఇక కామ్ అయిపోవాలి. కామ్ అయిపోయి, అవునా, దేవుణ్ణి నమ్ముకోవాలి. మీరు ఊరకుండి నమ్ముకోవటం వల్ల రక్షింపబడతారు. ఊరకుండి ప్రభు చేతులకు అప్పచెప్పి నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుని తట్టు తిరిగి, అవునా, నీ అభిప్రాయం మార్చుకుని, నీ ఆలోచన మార్చుకుని, వాక్యానుసారంగా నీ ఆలోచనను మలుచుకుని దేవుని తట్టు తిరిగితే నీకు స్వస్థ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తామా? స్వస్థ వచ్చేస్తుంది, రక్షణ వచ్చేస్తుంది, స్వస్థ వచ్చేస్తుంది, స్వస్థ బుద్ధి వచ్చేస్తుంది. అవునా, శారీరక స్వస్థ, మానసిక స్వస్థ, ఆత్మీయ స్వస్థ, ఆర్థిక స్వస్థ, అన్ని విషయాల్లో స్వస్థ వచ్చేస్తాయి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనం చేయాల్సింది ఏంటమ్మా? దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడి రావాలి. ఎలా రావాలి? సిద్ధపడి. మీరు సిద్ధపడి వచ్చారా? హల్లెలూయా, హల్లెలూయా. అవునా, మంచిది. అవునా, సిద్ధపడి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మన యోచనలు మనకు తెలియజేస్తాడు. మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయన. నువ్వు యోచన చేసావు, కానీ ఆ యోచన యొక్క కాన్సిక్వెన్సెస్ దేవుడికి బాగా తెలుసు, ఆయన బోధిస్తాడు. అప్పుడు నీ దుష్టాభిప్రాయం నువ్వు మానుకుంటావు, అప్పుడు నీవు రక్షింపబడతావు. కాబట్టి దినాన ప్రియమైన దేవుడు మనల్ని స్వస్థపరచాలని, రక్షించాలని, ఆలస్యం చేయాలని, దయ చూపించాలని నిలబడున్నాడు. కానీ ఇంకా నువ్వు పాపంలో కొనసాగుతున్నావు. ఎందులో కొనసాగుతున్నావు? ఇశ్రాయేలీలు పాపంలో కొనసాగుతున్నారు. అయితే ఇశ్రాయేలు ఎప్పుడు మారు మనసు పొందారంటే, తప్పిపోయిన కుమారుడు 10% నష్టం రాగానే మారు మనసు పొందాడు. ఇశ్రాయేలీలు 90% నష్టమైందని మారు మనసు పొందారు. ఎప్పుడు మారు మనసు పొందారు? 90% నష్టమైన తర్వాత. చూడండి మాట యెషయా గ్రంథంలో చదువుకుందాం. 6వ అధ్యాయం రండి, 13వ వచనం చదవండి. విడవబడినను అదియూ నాశనమగును. చాలండి. అంటే 90% పోయింది, ఇక 10 మిగిలింది. 10లో కూడా కొంత నష్టమైంది. ఆ తర్వాత వాళ్ళు మారు మనసు పొందారట. ఎప్పుడు మారు మనసు పొందారు? 10వ భాగంలో కూడా కొంత నష్టం అయ్యాక, 95% పోయాక అప్పుడు వాళ్ళు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగారట. అర్థమండి? తక్కువని కుమారుడు ఎంత తక్కువే. ఒక కరువు రాగానే, ఆ దేశంలో కరువు రాగానే ఏమొచ్చిందమ్మా? కరువు రాగానే, చిన్న కరువు రాగానే ప్రార్థన చేసుకోవాలి. అవునా, ఇప్పుడు ప్రభువు వైపు తిరగాలి. దేవుడు మనకి కరువును విడిపిస్తాడు. కరువులో మారు మనసు పొందకపోతే, అవునా, జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చినా మారు మనసు పొందకపోతే, అవునా, ఇంకా భయంకరమైన శ్రమలు వస్తాయి అనమాట. అందుకని ఇప్పుడే మారు మనసు పొందాలి. ఎప్పుడు? కరువు రాగానే, ఆర్థిక ఇబ్బంది రాగానే వెంటనే కనుక నువ్వు మారు మనసు పొందితే అటన్నిటి నుంచి దేవుడు విడిపించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన, అవునా, 10% నష్టం కలగగానే మారు మనసు పొందితే మంచిదా? 90% వరకు వెయిట్ చేస్తే మంచిదా? చెప్పండి, మీరే చెప్పండి. చిన్న సమస్య రాగానే మారు మనసు పొందితే మంచిదా? అంతా పోగొట్టుకుని నష్టపోయి, అవునా, ప్రాణాపాయం మీద తెచ్చుకుని, అవునా, ఐసీయూలో ఉన్నప్పుడు మారు మనసు పొందితే మంచిదా? చెప్పండి. వాక్యం విని మారు మనసు పొందితే మంచిదా? ఐసీయూలో ఉండి మారు మనసు పొందితే మంచిదా? సెంటర్ జైలుకి వెళ్ళి మారు మనసు పొందితే మంచిదా? చెప్పండి.
అందుకే ఓ పాస్టర్ గారు, సమర్పణరావు పాస్టర్ గారు, ఇక్కడ సమర్పణరావు గారు, వినుకొండ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు, అవునా, వాక్యం విని మారు మనసు పొందనాలట శ్రమల్లో మారు మనసు పొందుతారట. ఎందులో మారు మనసు పొందుతారు? శ్రమలు వచ్చి వాళ్ళని తిన్నగా చేస్తాయి అనమాట. అర్థమవుతుందమ్మా? అందుకే ఇప్పుడు మనం ఏమైనా మారు మనసు పొందాలి? వాక్యం విని, ఈ వాక్యం దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు కాకపోయినా, ఈ చర్చ్ పెద్ద చర్చ్ కాకపోయినా, అవునా, ఈ పాస్టర్ గారికి ఏమీ లేకపోయినా దేవుడు నాతోనే మాట్లాడాడు అనుకుని, అవునా, కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే, అవునా, చూశాను, అవునా, కొంతమంది ఏంటంటే పెద్ద పాస్టర్ గారి చర్చికి వెళ్ళే అమ్మాయిని చిన్న పాస్టర్ గారి చర్చికి వెళ్ళే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళి వేసే డ్యాన్స్లు అన్నీ కాదు, మా పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు, మా చర్చి పెద్ద చర్చి, అవునా, మీ చర్చి చిన్న చర్చి, అవునా, చిన్న హాలు, పెద్ద హాలు, మీరేం చెప్తారని, అవునా, ఎన్ని వంకలు చెప్తారు, అవునా కదండి. అలాంటివన్నీ ప్రియమైన దేవుని వేస్ట్ అనమాట. అర్థమవునండి? దేవుని వాక్యం ఎక్కడ చెప్పినా ఒకటే. హల్లెలూయా. మంచి బిర్యానీ, అవునా, రోడ్డు పక్కన తిన్నా ఒకటే. బాగోని బిర్యానీ ఏంటంటే డాల్ఫిన్కి వెళ్ళి తింటే వేస్ట్, అవునా కదండి. అందుకని ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం శ్రద్ధగా విను. ఎలాగ వినాలి? ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధ అనే పదం దగ్గర కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను అని అర్థం. ఎలాగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. వింటే నీకు రక్షణ వస్తుంది, స్వస్థ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. అందుకే ఇప్పుడు దేవుని వాక్యం విని దేవుని తట్టు తిరుగుదాం. ఎవరి తట్టమ్మా? దేవుని తట్టు తిరుగుదాం. దేవుని తట్టు తిరిగితే దేవుడు మనల్ని ఇప్పుడే క్షమిస్తాడు. ఆయన యాక్చువల్ నిలబడి ఉన్నాడు కరుణించడానికి, దయ చూపించడానికి, కానీ ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే మనం దేవుని తట్టు తిరగలం, అవునా. దేవుని తట్టు ఒక్కసారి తిరిగితే ఆయన ఎదురు వస్తాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఎదురు వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, స్నానం చేయించాడు, వస్త్రాలు మార్చాడు, ఉంగరం తొడిగాడు, చెప్పులు తొడిగాడు, గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. మనకి అది ఎంత గొప్ప కార్యం జరిగింది. నీ జీవితంలో నా జీవితం అదే జరుగుతుంది అంతే. మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. సో ఇశ్రాయేలీ లాగా 90% నష్టపోయాక మారు మనసు పొందావా? తప్పిపోయిన కుమారుడు 10% అప్పుడే మారు మనసు పొందాడు, అవునా. చిన్న సమస్యలాగానే మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగాడు, అవునా. అలాగే నీవు రెస్టోర్ అవుతావో అది నీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? కానీ వస్తే మాత్రం దేవుడు తోసేయడు. వస్తే మాత్రం దేవుడు తోసేయడు. నువ్వు ఎప్పుడు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే వస్తే మంచిది, అవునా. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని దగ్గర ఎప్పుడు రావాలమ్మా? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రక్షణ రేపటికి వాయిదా వేయకూడదు, రేపటికి వాయిదా వేయకూడదు. ఒక పాస్టర్ గారు, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ చార్లెస్ స్పర్జన్ అనుకుంటా, ఆ పాస్టర్ గారు పెద్ద మీటింగ్ అనమాట, పెద్ద మీటింగ్ పెట్టారు. పెద్ద మీటింగ్ పెట్టి మీరు యేసు ప్రభు నమ్ముకుంటారు లేదో ఒక వారం రోజుల్లో నాకు చెప్పండి, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మీరు నాకు చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఆ వారం మధ్యలో ఏమైందంటే పెద్ద అగ్ని ప్రమాదం వచ్చి 15-20 మంది చనిపోతే అప్పుడు ఆయన నా స్టేట్మెంట్ తప్పు, అవునా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, అవునా. నేనేమో వారం రోజుల తర్వాత మీరు చెప్పండి అన్నాను, అవునా. ఆ రోజే వాళ్ళు రక్షింపడి ఉంటే ఈరోజు అగ్ని ప్రమాదం చనిపోయినా వాళ్ళు పరలోకానికి వెళ్ళి ఉండేవాడు, అవునా. నేను చాలా తప్పు చేశానని ఆయన చాలా రిగ్రెట్ అయ్యాడట. అర్థమైందండి? అందుకని మీరు నేడే రక్షణ దినం. ఏ రోజమ్మా? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే నువ్వు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తే యేసయ్య నిన్ను అంగీకరిస్తాడు. తలను ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇర్మియా భక్తుడు బాధపడినట్లు ఆనాటి జనులను బట్టి, ఈనాటి సంఘాన్ని బట్టి కూడా ప్రతి సేవకుడు బాధపడుతుంటాడు. ఒకటి వాళ్ళకున్న శ్రమలను బట్టి బాధపడుతుంటాడు, వాళ్ళు చేస్తున్న పాపమును బట్టి బాధపడుతుంటాడు. కానీ వాళ్ళు దేవుని తట్టు తిరగరు కదా, దాన్ని బట్టి ఇంకా బాధపడుతుంటాడు. మనకు వచ్చిన శ్రమలు చిన్నవే, నువ్వు చేస్తున్న పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే, అది రేపొద్దున ఇంకా పెరిగిపోవచ్చు. విడిచిపెట్టాలి. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన తట్టు తిరగమని పిలుస్తున్నాడు. కమ్ టు మీ, నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను, నూతన హృదయం ఇస్తాను, నూతన బుద్ధి ఇస్తాను, నా కట్టడలు అనుసరించే వారిగా, నా ఆజ్ఞలు గైకొని వారిగా చేస్తాను.
దేవుడు పిలుస్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీకు స్వస్థ బుద్ధి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు మార్చేది ఆయనే, బుద్ధి మార్చేది ఆయనే. ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, అన్నీ ఉన్నాయి, కానీ జనులకు స్వస్థత రావట్లేదు, స్వస్థత రావట్లేదు. ఈ వాక్యం నాకు తెలుసు అనే భావం నీకు, అవునా, ఈ పాస్టర్ గారు ఏం చెప్తారు అనే భావం నీకు, ఈ వాక్యం ఇదివరకే విన్నదే అనే భావం నీకు, అవి తీసి పారేయండి అంతే. ప్రభా నాతో మాట్లాడు అన్నా, అవునా, ఆ దృక్పథంతో నువ్వు కూర్చోవాలి, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుని, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రభు భోజన సంస్కారంలోకి వెళ్ళే ముందు, ప్రభా నాకు స్వస్థత ఇవ్వు ప్రభా, మీ రక్తంతో నా పాపములు కడిగివేయండి ప్రభా, నా పట్ల దయ చూపించండి, నా కుటుంబం పట్ల దయ చూపించండి, మా సంఘం పట్ల దయ చూపించండి అయ్యా, మమ్మల్ని కరుణించండి. ఇదిగో మేము వచ్చాం, ఉన్న పాటను వచ్చాం తండ్రి. అయ్యా తప్పిపోయిన కుమారుడు ఉన్న పాటను వచ్చాడు ప్రభా, అన్ని సెట్ అయ్యాక రాలేదు ప్రభా, అయ్యా ఉన్న పాటను వచ్చాడు ప్రభా. తండ్రిగా మీరు ఎంతో ప్రేమ చూపి అంగీకరించారు ప్రభా, పూర్వస్థితిని మరలా ఇచ్చారు ప్రభా, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత మాకు ఇవ్వండి ప్రభా, రక్షణ మాకు ఇవ్వండి ప్రభా, శత్రువుల చేతి నుంచి విడిపించండి అయ్యా, శ్రమల నుంచి విడిపించండి ప్రభా, మరణ భయం నుంచి విడిపించండి ప్రభా, అప్పుల ఊబి నుండి విడిపించండి ప్రభా, అనారోగ్యాల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి.